ఈటల రాజేందర్ గారితో పాటు దాదాపు 25 సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి మిత్రుడు అనుకోవచ్చు, బాగా సన్నిహితుడు అనుకోవచ్చు. బాబు అసలు ఏంది పంచాయతీ, ఏంది హుజురాబాద్ నుంచి కార్లలో వచ్చుడు ఏంది, ఇదే మొత్తం రాజేంద్ర అన్ననే చేపిస్తున్నాను, పెద్ద వార్త చేస్తారు బయట. ఎట్లా ఎట్లా చూడద్దు దీన్ని? రాజేంద్ర అన్న ఏం చూడు కాదు, ఇది వాళ్ళే చేసే ప్రయత్నమే. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు గెలిచిండు, 15 సార్లు 7 సార్లు గెలిచాడు, మంచితనంగానే ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ వేసుడు అక్కడ వేసుడు 2 దిక్కులు వేసుడు ఓడిపోయాడు. ఓడిపోడు సహజమే. ఆయన గెలిచాడు, కౌశిక్ రెడ్డి గెలిచాడు. గెలిచిన సంతి రూపాయి పని లేదు, ఆయనే ఒక్క రూపాయి పని లేదు. ఇప్పుడు అచ్చుడు ఎందుకంటే లేదు, ఆయన లేదు. ఈ బండి సంజయ్ అనేటువంటి ఏం చేసాడు, గ్రూపులు రాజకీయాలు చేస్తాడు అంతా. ఇప్పుడు బూత్ ప్రెసిడెంట్ అది అని ఉంటారు కదా, చిన్న చిన్నగా వార్డు మెంబర్ విలేజ్లల్లా బూత్ ప్రెసిడెంట్ సుధా ఆయన మనసులనే పెట్టుకున్నాడు. ఏది బండి సంజీవ్ మనసులనే. అంటే మేమందరం ఓట్లు వేసిన వాళ్ళే, మమ్మల్ని ఈటల రాజేందర్ వర్గం అనేది ధిక్కరించి వాళ్ళ మనసులనే పెట్టుకున్నాడు. బూత్ ప్రెసిడెంట్లను, మండల ప్రెసిడెంట్లను, అందరినీ. ఇప్పుడు సర్పంచ్ల సుధా ఆయన ప్రయత్నం చేసేది ఏంటంటే ఆయన గ్రూప్నే పెట్టుకుందాం, వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే ఉప సర్పంచ్, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొత్తం పెట్టుకుందాం అనే ప్లాన్ అయినది. మీటింగ్ పెడతాడు ఊళ్ళల్లో. పోతే మొన్న సైకిల్ యాత్రలు సైకిల్ పంచిండు హుజురాబాద్లో. సైకిల్ పంచుతా సార్ జోలు తీసి ఏదో విమర్శించిండట. విమర్శించుకుంటా ఆయనకు కిలాబ్ అనిపేటోళ్ళను తొక్కి పెడతాడు మొత్తం. హుజురాబాద్లో అసలు నాకు ఓట్లు వేయలేరు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారని చెప్పి బండి సంజయ్ మీ దాన సైకిల్ ఒక్కటి భాయ్ సార్ హుజురాబాద్లో ఎలక్షన్ నిలబడ్డాక సార్ పిలిపించుకోండి మమ్మల్ని, ఈయనే రాజేందర్ సార్. మరి అయ్యా మీరు నామినేట్ వాడు పార్టీ ఒక్కటి మాది, ఖచ్చితంగా ఓట్లేసి గెలిపారని 30,000 దాటి ఇచ్చినాం వానికి. మీరు అందరు అక్కడ ఉండాలి, 30,000 దాటి ఇచ్చినాం, 30,000 గెలిచాడు. ఇప్పుడు ఏమంటాడు, లేదా మీ హుజురాబాద్లో ఓట్లే రాలేదంటారే, ఇది ఎక్కడ దామాగా లేదు పిచ్చి కాదు కొడుక, 30,000 దాటి ఇచ్చినాము, ఈ పిచ్చి మాటలేదు కానీ వాడు అనడా, నడుస్తున్నాడు అనడా. అన్నా కానీ వాడికి అదే మోసుకుంటూ అదే కథ. వీందో ఇట్లున్నది, వాంది అట్లున్నది, కౌశిక్ రెడ్డి అట్లున్నది. కౌశిక్ రెడ్డి ఊళ్ళో పోతే ఉచ్చసాడిపోతారు పబ్లిక్. మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ నెలలో వచ్చిన చెక్కులు ఈ నెలలే పంచాలి కదా, 4 నెలలో పంచాడు ఆ చెక్కులు. అప్పుడు వెళ్ళే జనం బాగానే లేదు, మంచిగా లేదు. బండి సంజయ్ అంత మంచిగా లేదు. ఈటల రాజేందర్ తోటి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నదే? నీకు ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటా. ఈటల రాజేందర్ మనుషులను గుర్తుపట్టాడటగా ముఖాలు చూసి? ఎవరు? ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరిని ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ప్రతి విలేజ్ ప్రతి కథ ఈయన గుర్తుపడతాడు. గుర్తుపడితే పేరు పెట్టి పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఆ తత్వం ఉన్నది ఆయన దగ్గర. ఆయనే ఒక్క రోజన్నా ఆయన ఇంటికాడ అన్న సత్రాలు ఏది లేదు. రోజుకు అన్నం తిన్నాం అంటాడు, టిఫిన్ చేసినాం అంటాడు, అన్నం పెడతాడు, టిఫిన్ పెడతాడు. పోగేమైనా పైసలు ఖర్చులు అని అడుగుతాడు మమ్మల్ని. తర్వాత ఏం పని వచ్చిందని అడుగుతాడు. ఆ పని సమకూరుస్తాడు. ఇక్కడున్న సమకూర్చే వ్యవహారం ఉన్నది ఆయన దగ్గర. అందుకొరకే మేము అజ్జేస్తే ఆయన ఏదోటి బండి సంజీవ్ నాకు 2001 నుంచి 24 సంవత్సరాల పరిచయం అందరికి. నాకు ఒక్కని కాదు, అందరి పరిచయం. నేను 2 సార్లు సర్పంచ్ గెలిచిన, ఒకసారి ఉప సర్పంచ్ చేసిన, 3 సార్లు 2 సార్లు 10 సంవత్సరాలు మార్కెట్ ప్రెసిడెంట్ చేసిన. జమ్మికుంట పెద్ద మార్కెట్ మాది, వరంగల్ తర్వాత మాదే. పోతే నీటి సంఘాల చైర్మన్ 4 సార్లు చేసిన వినాన్మస్గా. నాకు పీరియడ్ అన్నీ అయిపోయినాయి. నాకు ఇక పీరియడ్ నాకు కావాలని కాదు, కానీ యువకులను పెట్టాలి, మంచి వాళ్ళని పెట్టాలి. ఈయనే నా ఊళ్ళో 10 మంది చచ్చిపోయారు అనుకో, ఎవరు చచ్చిపోయారు అని అడుగుతాడు. అడిగితే పలానాలు చచ్చిపోయారు అని. అలా గరీబ్ ఎవడు మంచివాడు అని అడుగుతాడు. ఈయన గరీబులు 5 ఉన్నారు, ఎల్లే పుల్లు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. ఈ 5 పైసలు ఇవ్వాలి అంటాడు. ఇక్కడ ఉండి మనం పైసలు తెంపడే పంపుతాడు. వీలైతే ఆయన వచ్చిస్తాడు, ఆపు లేదు ఆయన వచ్చిస్తాడు. వీలైతే వీలు కాకపోతే మీరు నేను ఇస్తానంటే పంపిస్తాడు. ఆ తత్వం ఆయన దగ్గర. ఇప్పుడు ఈయన ఎప్పుడు ఓడిపోయిండో అక్కడ సచ్చిన దగ్గరికి పోలేదు, బతికిన దగ్గరికి పోలేదు, వాడు చూసిన వాళ్ళు లేడు, పెళ్లి వేలు లేడు, పేరంట పోయిన లేడు. కౌశిక్ రెడ్డి పోలే, నా బండి సంజయ్ పోలే, ఎవరు పోలే. ఇప్పుడు ఈ పబ్లిక్ ఎట్లా అర్థమవుతుందంటే ఈయనను మళ్ళీ హుజురాబాద్ రప్పించుకోవాలి, హుజురాబాద్ని గెలిపించుకోవాలి, మనకు సాయం చేస్తుంది కావాలని చెప్పి పబ్లిక్ ఇవాళ 5 మండలాలు కలిసి 250 వెహికల్ పట్టుకొచ్చారు. అదే ఇప్పుడు మరి ఈటల రాజేందర్ వర్గం లొల్లి చేస్తుందా, లేకపోతే బండి సంజయ్ వర్గం లొల్లి చేస్తుందా? బండి సంజయ్ వర్గం అంటే లొల్లి కాదు, మనవినికి వచ్చి ఎత్తలేడు, లోపల కుట్రాలు. ఎందుకంటే ఈటల రాజేందర్ వర్గం అనేటువంటి సీట్ రావద్దు.
సీట్లు ఆయనే ఓట్లు మీ ఓట్లు మాయి అని ప్రయత్నం చేస్తే మేము అనుకున్నాం, ఆలోచించినాం. మండలికి ఒకసారి మీటింగ్ పెట్టాం, మండలికి ఒక రోజు 5 మండలాలు మాయి మీటింగ్ పెట్టుకొని మేము అనుకున్నది ఏంటంటే మనం ఇప్పటికైనా సార్ దగ్గరికి పోదాం, సార్కు మన అభిప్రాయాలని విన్నవిస్తాం, ఆయన ఏమంటాడు దాన్ని బట్టి మనం పని చేసుకుందాం అని చెప్పి ఇవాళ పొద్దున్న లేచి వచ్చినాం. అయితే ఇక సారు మంచి రైటింగ్ మాట్లాడాడు కదా, ఏం లేదు నేను ఖచ్చితంగా వార్డు మెంబర్ల కాన్స్ పెడతా, సర్పంచ్లు ఏం పెడతా, నేను గెలిపించుకుంటా, నేను హుజురాబాద్లో నిలబడతానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా హుజురాబాద్కి వచ్చి నిలబడ్డాడు ఎమ్మెల్యేకు. పోతే రెండవది అక్కడ ఓడిపోయాక వీడికి వచ్చి మల్కాజ్గిరి నిలబడ్డాడు. స్టేట్లో రెండవది మల్కాజ్గిరి, మీకు తెలుసు, అది మాకు తెలుసు. రెండవ దాంట్లో 4,30,000 ఓట్లైనా గెలిచిండు ఇక్కడ మంచిగా ఇండియాలో. అయితే రెండవది ఇండియాలో. అయితే గెలిచిండు, మాకు ఇక్కడ నుంచే పనులు చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, పనుల కాడి డోకలేదు. కానీ ఎట్లా పరిస్థితి ఎట్లా మళ్ళీ వాడే ఉంటే ఎట్లా మా పరిస్థితి? ఇప్పుడు మరి బండి సంజయ్ ఇబ్బంది పెడతా ఉన్నారని కొంతమంది, లేకపోతే ఈటల రాజేందరే బండి సంజయ్ ఇబ్బంది పెడతా ఉన్నారు కొంతమంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంకోటి పైసా రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసిందే బండి సంజయ్. ఖచ్చితంగానే వాళ్ళు కూడా మాట్లాడతా, బండి సంజయ్ కూడా మాట్లాడటం ఒక్కటే పార్టీ. పార్టీ ఎక్కడ సార్? ఇప్పుడు ఆయన ఏం చేసిండు, కేసీఆర్ బండి సంజీవ్ చెప్పిండు. ఎవరు? కేసీఆర్. రాజేందర్ గారు కనుక టిక్కెట్ వస్తే కేసీఆర్ బండి సంజీవ్ చెప్పుడు వాడిని రానియద్దని. వీడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అక్కడ చంద్రబాబు నాయుడుకును వానికి చెప్పి మోడీకి చెప్పాలి నువ్వు, ఈయన రావద్దు అనేది అక్కడ చెప్పాడు. ఈయన రేవంత్ రెడ్డితో లేదు, ఈయన ఎత్త తొక్కి పెడతాడు మమ్మల్ని అందరినీ. ఈయన మొత్తం రాష్ట్రం తిరుగుతాడు, బీజేపీ ఫామ్ చేస్తాడు, ఈయన సీఎం అవుతాడు. బీసీ సీఎం అంటారు కదా, ఈయన సీఎం అవుతాడు. కుట్ర ఆయనకు ఈయన పడ్డది, కేసీఆర్ పడ్డది, రేవంత్ రెడ్డి పడ్డది. ఇట్లా పడి ఆ రామచంద్రరావుకి ఇచ్చారు. రామచంద్రరావు ఎవరు తెలుసు సార్? మాకు తెలుసు ఏమన్నా? ఆయనకి ఎవరు తెలుసు? ఆయన ఏం మెయింటైన్ చేస్తాడు పబ్లిక్ను? ఈయన అయితే మెయింటైన్ చేస్తూ బీజేపీ ఫామ్ అవు, ఈయన సీఎం అవుతాడన్న కుట్ర వాళ్ళు, అది తప్ప ఏం లేదు. అదే కుళ్ళు. అయితే మేమనేది ఏంటంటే ఈయన రావాలి, మళ్ళా విలేజ్లలో ఉండాలి, విలేజ్లో గెలిపించుకోవాలి, ఈయన ఎమ్మెల్యేకి ఉండాలి, హుజురాబాద్ ఎమ్మెల్యే గెలిపించాలి. మేము గప్పుడు తెలుస్తుంది అనేది మా అభిప్రాయంగా మేము వచ్చాము. బండి సంజయ్ వర్గం వాళ్ళు ఇట్లా ఈటల రాజేందర్ ఒక డ్రామా ఆడిస్తుండు, హుజురాబాద్ నిలబించుకుంటూ, అవన్నీ వాట్సాప్లలో వస్తున్నాయి. నీ దాంట్లో వాట్సాప్ ఉందో లేదో తెలియదు, నీకు వచ్చిందో లేదో కానీ అవి వస్తున్నాయి. మరి అంటే నిజంగా పుట్టించాడు. మేము ఇప్పుడు నిన్న మొన్న మీటింగ్ పెట్టాం కదా విలేజ్లలో, మండలికి ఒకసారి పెడితే వాడేం పుట్టించిండంటే ఈటల రాజేందర్ ₹1,00,000 మండలికి లక్ష ఇచ్చి పబ్లిక్ని పిలిపించుకుంటాడు అనేది పుట్టించాడు. అది తప్పది. మేము స్వార్థ గురించి ఎవరి పైసలు వాళ్ళు పెట్టుకొని వచ్చినాం. స్వయంగా మేము ఆయన ₹1 ఇచ్చింది కాదు, మేమే పెట్టుకొని వచ్చినాం, విన్నవించినాము. మాకు మాట ఇచ్చిండు, సంతోషం. ఖచ్చితంగా అతను మాట ప్రకారంగా వెళ్తాడు. బాబాయ్ మీరు ఎప్పటి నుంచి ఈటల రాజేందర్ మరి? సార్ అక్కడ హుజురాబాద్లో వచ్చిన చెల్లు ఉన్నా. ఈయన మాత్రమే ఎక్కడి నుంచే నేను ఎక్స్-సర్పంచ్, మాది హుజురాబాద్ మండలి ఇప్పుడు నడుస్తాను. ఆయనతోనే ఉంటాం, ఆయనను ఇచ్చిపెట్టేది లేదు. వర్గపూర్ ఇది వరకు పెద్దమని చెప్పిండు కదా, అదే పోరు. ఈయన ఎదగద్దు అనేది ఒకటి వాళ్ళకి ఆలోచన, ఇంకోటి ఏమి లేదు. ఏం చేద్దాం అంటే ఏంది పరిస్థితి ఏంది మరి నెక్స్ట్? అంటే మొత్తం వాళ్ళే ఓట్లు మీవి అయితే ఓట్లు మాయే ఉంటాయి. వాళ్ళు టికెట్లు ఇచ్చే కాడ ఈ ఈటల వర్గాన్ని పక్క పెడదాని ఒకటి ఆలోచన. ఈటల ఫ్లెక్స్ చేసి తీపిస్తుంది అంతా చూస్తామని అంటారు. నిన్న ఫ్లెక్స్ అయితే తీపిచ్చిండు. ఎందుకని? ఎవరు? కృష్ణారెడ్డి అని జిల్లా ప్రెసిడెంట్ తీపిచ్చిండు. ఆయనది సోపతి మంచిది, ఆయన అనుకూలంగా ఉంటాడు అందరితోని. అది మేము ఇష్టపడుతున్నాం. మాకు ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకుండా, సాయం చేసినా చేయకున్నా ఫ్రీగా మాట్లాడతాడు, కలుపుగలుగుతనం ఉంటాడు, తిన్నవాని అడుగుతాడు, ఉన్నవాని ఎందుకు వచ్చినావని అడుగుతాడు. అటువంటి గుణం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మేము ఆయన్ని నిడిచిపెట్టేందుకు మాకు ఇష్టం లేదు, నిడిచిపెట్టాలని ఇష్టం లేదు, ఆయనతోనే ఉండాలి. ఇది మా ఆలోచన.